నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్తో పాటు పార్టీ నేత గెల్ల శ్రీనివాస్ యాదవ్ డీజీపీ రవిగుప్తాకు కంప్లైంట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో హత్య రాజకీయాలకు తావులేదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. గండ్రావుపల్లె విలేజ్లో రాజకీయ కక్షలతోటి మల్లేశం అనే వ్యక్తిని 29వ తారీఖు నాడు కాంగ్రెస్ గుండాలు హత్య చేయడం జరిగింది. ఆయన భార్య నిర్మల ఈరోజు డీజీపీ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ నుండి పోలీస్ స్టేషన్లో రాజకీయంగా వాళ్ళ ఉపయోగించి ఒక 2-3 పేర్లను తొలగించడం జరిగింది. ఒక యువకుడి మీద దాడి చేసి హత్య చేస్తే కూడా ఇవాళ నిందితుల్ని పట్టుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దానికి సూత్రధారులైన వాళ్ళని పక్కకు తప్పించే ప్రయత్నంలో ఈరోజు యంత్రాంగం పనిచేస్తూ ఉంది, అధికార యంత్రాంగం. కాబట్టి ఈరోజు డీజీపీ గారికి కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో జరిగిన అన్యాయాన్ని వివరించి సంబంధించిన నిందితుల్ని, సూత్రధారుల్ని, పాత్రధారుల్ని అందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారికి ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.